జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 178 శకునిని సంహరించిన పాండవ కనిష్ఠుడు ఈ చాప్టర్లో ఈ విభాగంలో చూద్దాం. అడుగుతున్నాడు మహారాజు, సంజయ, మరి భీముడితో పోరి నా జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు పడిపోయాడు అని చెప్పావు. ఆయన స్థితి ఎలా ఉన్నది? ఇంకా మనకు సైన్యం ఎంత మిగిలి ఉన్నది? ఎలా యుద్ధం జరుగుతున్నది చెప్పు అన్నాడు సంజయుడితో మహారాజు. ధృతరాష్ట్ర మహారాజా, మన సైన్యాన్ని చాలా వరకు నాశనం చేసేసాడు అర్జునుడు. ఇంకా కొద్దిపాటి సైన్యమే ఉన్నది. ఈలోగా నీ జ్యేష్ఠ కుమారుడు దుష్టజీవుడితో తలపడ్డాడు. దుష్టజీవుడితో తలపడి అతనితో పోరలేక రథాశ్వాలను పోగొట్టుకుని వెన్నిచ్చి పారిపోయాడు దుర్యోధనుడు. ఒక పక్క భీమసేనుడు మన గజబలాన్ని అంతటిని నాశనం చేసేసాడు. సుమారుగా ఇంకా గజబలం మంది మిగలలేదు. ఈ సమయంలో నీ జ్యేష్ఠ కుమారుడు ఎవరికి కనిపించకుండా పొదలమాటు నుండిగా బయటికి పారిపోతున్నాడు. ఎక్కడా నీ కుమారుడు కనిపించకపోవడంతో మిగిలి ఉన్న మన కురుసేనలు కురువీరులు అతని కోసం గాలింపు చేస్తున్నారు. ఎక్కడ దుర్యోధనుడు అని వెతుకుతున్నారు. మహారాజా, నేటికి నీ జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు ఇంకా నీ యొక్క కుమారుడు సుదర్శనుడు ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిద్దరు కూడా అర్జునుడితో పోరాటానికి వచ్చారు. వారితో యుద్ధం చేద్దామని అర్జునుడు అనుకున్నాడు. ఈలోగా నీ బామ్మరిది శకుని వచ్చి యుద్ధానికి తలపడ్డాడు. ఇప్పుడు మన వీరుడు సుశర్ముడు వచ్చి అర్జునుడితో పోరుకి తలపడుతున్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఈలోగా నీ కుమారుడు సుధర్ముడు భీముడితో పోరాటానికి వచ్చాడు. ఇంకో పక్క నీ కుమారుడు దుర్యోధనుడు తిరిగి వచ్చి సహదేవుడితో యుద్ధానికి పాల్పడుతున్నాడు. రాజా, ఇంకో ప్రక్క అర్జునుడితో మన మిగిలి ఉన్న త్రిగర్త రాజుల యొక్క సైన్యము వీరులు, మిగిలి ఉన్న గాంధార వీరులు అర్జునుడితో యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో అర్జునుడు వారితో పోరాడుతూ సుశర్మ యొక్క సోదరుడు సత్యకర్ముడిని ఒక్క బాణంతో తల తెగ్గొట్టేశాడు. ఇంకా సుశర్మ యొక్క ఇంకో తమ్ముడు సత్యసేనుడు వచ్చాడు. అతడిని కూడా ఒక్క బాణంతోనే సంహరించేశాడు అర్జునుడు. తనతో పోరుకు వచ్చినటువంటి సుశర్మ యొక్క వక్షస్థలాన్ని అర్జునుడు గట్టిగా ఒక బాణం వేసి కొట్టాడు. ఆ బాణంతో సుశర్మ యొక్క వక్షస్థలము చీలిపోయింది. అది చూసినటువంటి సుశర్మ కొడుకులు 30 మంది ఒక్కసారిగా అర్జునుడి పైన యుద్ధానికి పడ్డారు. ఆ 30 మందితోనూ అర్జునుడే యుద్ధం చేస్తున్నాడు. అయితే ఎంతోసేపు సుశర్మ కొడుకులు 30 మంది మిగలలేదు. కొద్దిసేపట్లోనే 30 మందిని కూడా సంహరించేశాడు అర్జునుడు. మహారాజా, ఇంకో ప్రక్క భీముడితో యుద్ధం చేస్తున్నటువంటి నీ 99వ కొడుకు సుధర్ముడు ఎంతోసేపు భీముడితో యుద్ధం చేయలేకపోయాడు. భీముడు అతనును తలనరికి సంహరించేశాడు. ఒక ప్రక్క సహదేవుడితో యుద్ధం చేస్తున్నటువంటి నీ బామ్మరిది కొడుకు ఉలూకుడు సహదేవుని చేతిలో మరణం పొందాడు. అది చూసిన నీ బామ్మరిది శకుని వచ్చి సహదేవుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు. ఇద్దరూ చాలాసేపు యుద్ధం గట్టిగానే పోరాడారు. ఆ యుద్ధంలో సహదేవుడితో నీ బావ శకుని సరిగా యుద్ధం చేయలేకపోయాడు. బలహీన పడిపోయాడు. దగ్గరగా చేరాడు సహదేవుడు అతనికి. చీ దుర్మార్గుడా, నువ్వు నాకు మేనమామవు. నీకు న్యాయము నీతి లేదు. నీ దుష్ట చర్యల వల్ల మేమంతా 13 ఏండ్లు అష్ట కష్టములు పడ్డాం. దూర్తుడు నీవు. నేడు ఇంకా నీవు నీ మేనడు దుర్యోధనుడే మిగిలారు. మీ ఇద్దరిని సంహరిస్తే మాకు శత్రుశేషం ఉండకుండా ఉంటుంది. దూర్తుడా అని బాగా దూషించాడు కూడా సహదేవుడు నీ బావ శకునిని. ఇంకా దూషిస్తూ అన్నాడు, నీ దుష్ట చర్యల వల్ల మొత్తం కౌరవులు నాశనం అవుతున్నారు. చూడు, నీవు చేసిన అధర్మాల వల్ల ఎంతోమంది రాజులు మహావీరులు
సైన్యాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. దానికి కారణం నువ్వు, నీ మేనల్లుడు దుర్యోధనుడే కదా. మీరు ఉండి ఈ భూమిపైన ఏమి లాభం, మీరుంటే ధర్మానికి హాని అంటూ దూషిస్తున్నాడు సహదేవుడు శకునిని. నీలాంటి వాడు ఈ భూమిపైన ఉంటే, నీ మేనల్లుడు దుర్యోధను లాంటి వాడు కూడా ఈ భూమిపైన ఉంటే ధర్మానికి ఇంక నూకలు ఉండవు. మీరు మాకే కాదు హాని చేయటం, యావత్తు ప్రపంచానికే మీ వల్ల హాని ఉన్నది అంటూ కోపంతో సహదేవుడు ఒక పెద్ద బల్లెం తీసి ఆ శకుని కంఠానికి పొడిచాడు. అలా పడడంతో శకుని యొక్క తల మొండెము వేరైపోయి భూమిపైన పడి శకుని ప్రాణాలు వదిలాడు. ఆ పైన ఆ శకుని యొక్క తల ఆ రక్తపు మడుగులో బురదలో తిరుగుతూ దూరంగా వెళ్ళి ఆ బురదలో పడిపోయింది. మన వర్గంలోని ముఖ్య వీరుడు, పెద్దవాడు అయినటువంటి శకుని అలా సహదేవుని చేతిలో నీచంగా మరణించడాన్ని చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. బాలుడు శాకశక్యంతో శకుని సంహరించాడని అనుకున్నారు. శ్రీకృష్ణ, ధర్మరాజు, భీముడు, నకులుడు అంతా వచ్చి ఆ కుంతి ముద్దు బిడ్డను అందరూ ముద్దాడారు, పొగిడారు, అభినందించారు. పాండవుల యొక్క మిగిలిన సైన్యం దీన్ని చూసి హాహాకారాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తంపరిచారు. దుర్యోధనుడు దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మహారాజా సంజయ చెప్పు, ఇంకా ఆ కుంతి పుత్రులు ఎవరూ చనిపోలేదు కదా, వారి సైన్యం ఇంకెంత మిగిలి ఉన్నది? ఈ పరిస్థితిలో నా పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడు, నాకు చూసి చెప్పు ఒక్కసారి అన్నాడు మహారాజు సంజయుడితో. మహారాజా నేటికి పాండవులకు 7,000 కాల్బలము, 3,000 మంది మహావీరులు ఉన్నారు. మొత్తము 10,000 మంది సైన్యం ఉన్నారు. వారికి ఇంకా 500 గుర్రాలు, 700 ఏనుగులు, అలాగనే 2,000 రథాలు ఉన్నాయి. వీటితో పాండవులు యుద్ధం సలుపుతూ ఉన్నారు. దుష్టజమ్నుడు యుద్ధభూమిలో మంచి విజయంతో కొనసాగిస్తూ ఉన్నాడు. మన కౌరవ పక్క ఎవరూ ముఖ్యమైన వీరులు లేరు. ఇది చూసి దుర్యోధనుడు దూరంగా వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడికి మహారాజా కృతవర్మ మరియు అశ్వత్థామ కృపాచార్యుడు ఎక్కడ ఉన్నది కనిపించలేదు దుర్యోధనుడికి. అందుకనే దూరంగా పోయి దాక్కోవాలని ఆలోచన చేస్తున్నాడు నీ కుమారుడు. ఈ స్థితిలో నీ కుమారుడిని చూశారు పాండవులు, కానీ అతని వద్ద రథము లేదు, అస్త్రశస్త్రములు లేవు, నిరాయుధుడిగా ఉన్నాడు. అందుకని అతడితో యుద్ధము చేయడం మంచిది కాదు అని ధర్మరాజు, పాండవులు అనుకున్నారు. కృష్ణుడు కూడా అదే అన్నాడు. అప్పుడు ధర్మరాజు, శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ధర్మంగానే ధర్మరాజుని జయించండి, అధర్మంగా అతని దగ్గర ఇటువంటి ఆయుధాలు లేవు కనుక అతనిపైన మీరు దాడి చేయవద్దు అని అన్నారు. ఆ విధంగా వారు కూడా ఆగిపోయారు. ఇలా దుర్యోధనుడితో పాండవులు యుద్ధం చేయడానికి ఇష్టపడకపోయేసరికి నీ కుమారుడు అలా తప్పించుకొని ఒక్కడే అలా దూరంగా ఎటో వెళ్ళిపోయాడు. మహారాజా ధర్మరాజు ఎటు వెళ్ళిపోయినది పాండవులకి తెలియదు, కురు సైన్యాలకు కానీ పాండవ సైన్యాలకు కూడా తెలియదు. అలా ఎటో వెళ్ళిపోయినాడు. జై శ్రీమన్నారాయణ.